చిన్నది క్యాండీ పాప 9.5 years ఓల్డ్. ఇది పొట్టిది 2 months అప్పుడు వచ్చింది ఇది మన ఇంటికి. చూడండి, ఇంత 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 లవ్ చేయాల్సి వస్తుంది దీన్ని. తిండి విషయంలో మాత్రం చాలా చాలా ప్రాబ్లం చేస్తుంది ఈ మధ్యన. పాపం ఏజ్ ఒకటి అయిపోతుంది. దీనికి తోడు ఉండేది స్నిక్కర్, అది అబ్బాయి వాడు దీనికంటే 4.5 years పెద్దవాడు ఉండేనమాట ఇంతకుముందు. అది పాపం 10.5 yearsకి చనిపోయింది. అది థ్రోట్కి ఏదో వచ్చింది పాపం. దానికి బాగా ట్రీట్మెంట్ అది చేసాం, సక్సెస్ఫుల్లే ఉండే. మళ్ళీ 1 yearకి సేమ్ ప్రాబ్లం వచ్చేసేసి ఇంకా అది మనకి దక్కకుండా పోయిందనమాట. ఇంకా ఈ స్నిక్కర్ గాడు తోడున్న రోజులు బాగానే పోటీలు పడి తినేది అది మంచిగా. ఈ క్యాండీ పాప ఇది ఫీమేల్ యాక్చువల్గా, అదేమో స్నిక్కర్ మేల్ అనమాట. తోడు ఉంటుంది కదా ఒకటికొకటని తెచ్చుకుంటే. అది స్నిక్కర్ గాడు ఉన్న రోజులు ఇది బాగా రుబాబు చేసి వాడిని ఎంతో అసలు కమాండ్ చేసుకుంటా, డిమాండ్ చేసుకుంటా, మమ్మల్ని వాడిని సతాయించి చాలా రుబాబు చూపించింది. ఇప్పుడు పాపం లోన్లీగా అయిపోయింది, చాలా లోన్లీగా అయిపోయింది. ఇంకా ఇలాంటిగా ఇక తినడానికి కష్టం అవుతుంది. దానికి మెత్తగా చేసి కొద్ది పెట్టాల్సి వస్తుంది. సో పెట్స్ మనకి ఎంత తోడుగా అవుతాయి కదా, అసలు ఎంత ఇంపార్టెన్స్ అవుతాయి కదా జీవితంలో. వద్దు అనుకుని తెచ్చుకున్నాం పాపం. దీనికి మనకు ఒక ఇంట్లో మెంబర్ అయిపోయింది. దాన్ని మనం ఎంత చూస్తామో దానికి ఇంకా ఎక్కువగా కావాలి మనం. అట్లా వెతుక్కుంటూ ఉంటుంది ప్రతి చోట, ప్రతి నిమిషం. అది స్నిక్కరు లేడు. క్యాండీ పాప ఏది? క్యాండీ పాప మమ్మ తింటున్నావా నాన్న? మమ్మ తింటున్న వాళ్ళ పొత్తిమమ్మ చూడు, కొద్ది తినాలి, గుడ్గల్లాగా తినాలి. పాప క్యాండీ పాప. దీనికి చిన్నపిల్ల అంటే చాలా ఇష్టం. ఎవరన్నా ఇంటికి వస్తే అస్సలు పోనివ్వదు. అందరూ వస్తుంటే అరుస్తే అది మంచిగా రానించి ఇది పోద్దని అరుస్తూ ఉంటుంది. దీని నేచర్ అట్లా అనమాట. ఇంట్లోకి వచ్చిన వాళ్ళు వెళ్ళొద్దు, మంచిగా ఆడుకోవాలి దీంతో. అలాగనమాట దీని నేచర్. క్యాండీ పాప చెప్పు. క్యాండీ పాప చెప్పు, హాయ్ చెప్పు. హలో పాప, హాయ్ చెప్పు. ఓకే, ఈరోజుకి ఇంతే మరి. బాయ్, గుడ్ నైట్ చెప్పు.